సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో మీరు చూస్తున్నారు సుమంత్ వ్లాగ్స్ 11. సో ఈ రోజు వ్లాగ్ ఏంటిదంటే హోమ్ టూర్ వ్లాగ్. సో గైస్, ఈ రోజు మా ఇల్లు ఎలా ఉంటుందో మీకైతే చూపిస్తా. సో మొత్తం చూపిస్తా. సో స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. సో లాస్ట్ కు ఇల్లు ఎలా ఉందో కామెంట్ చేయండి. సో గైస్, మాకైతే మొత్తం 3 ఇల్లులు అయితే ఉంటాయి. సో 3 ఇల్లులు అయితే మీకైతే చూపిస్తా. ఫస్ట్ మేము ఏ ఇంట్లో ఉంటుండేనో ఆ ఇల్లు మీకైతే చూపిస్తా, చూడండి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇదే ఇల్లు అనమాట. సో ముందు మేము ఈ ఇంట్లోనే ఉంటుండే కొండ పెంకల్ ఇల్లు. సో ఒకసారి లోపలి వెళ్ళి చూపిస్తా, చూడండి. సో గైస్, ఇక లోపలికి వచ్చినా సో లోపల ఎలా ఉంటుందో మీకైతే చూపిస్తా, చూడండి. మొత్తం 3 రూమ్లు ఉంటాయి. సో రూమ్ అయితే చాలా సింపుల్ గా అయితే ఉంటది. సో చూడండి, ఇందులో మొత్తం పొలంకి సంబంధించిన సామాన్లు అయితే పెడతాము. అప్పట్లో ఈ రూమ్ అయితే మేము బెడ్రూమ్ గా యూజ్ చేసే వాళ్ళము, చూడండి. సో ఈ అర్మార్ లో మొత్తం ఏముండదు, మొత్తం పొలంకి సంబంధించి ఉంటాయి. మందులు బిందులు అన్ని ఇవే ఉంటాయి అనమాట. సో ఇందులో కూడా ఏముండదు. సో అలానే ఇంకొక అర్మార్ చూపిస్తే మీకైతే, ఇది మాకు 7th క్లాస్ 8th క్లాస్ బుక్లు అనమాట. అప్పటి మమ్మీ అయితే ఇలా దాస పెట్టేసింది. సో చూడండి, ఇందులో కూడా మొత్తం బుక్లే ఉన్నాయి, చూడండి. సో మొత్తానికి ఫస్ట్ ఇల్లు అయితే ఇలా ఉంటది. సో ఇప్పుడు సెకండ్ ఇల్లు చూపిస్తా, చూడండి. సో గైస్, మీకైతే ఇప్పుడు మా రెండో ఇల్లు అయితే చూపిస్తా, చూడండి ఒకసారి. మీకు బోర్ కొట్టకుండా వీడియో చాలా స్పీడ్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన, చూడండి. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టుకోండి. సో గైస్, ఇప్పుడు నేనైతే ఓపెన్ చేస్తున్నా. సో రూమ్ లోపలికి గైస్, ఇక రూమ్ ఓపెన్ చేసినాకైతే ఇలా అయితే ఉంటది. హాల్ మొత్తము చాలా నీట్ గా అయితే ఉంటది. చాలా నీట్ గా ఉంది. ఎక్కడ కూడా గింత కూడా క్రాక్ లేదు, ఎలాంటి డిస్టర్బెన్స్ ఏం లేదు. చాలా అంటే చాలా నీట్ గా ఉంది. బట్ ఈ ఇంట్లో మేము ఉంటలేము, ఎందుకంటే ఒక రీజన్ ఉంది దానికి కూడా. విండో వ్యూ కూడా చాలా బాగుంటది. కింద మొత్తం అంతా నీట్ గా ఉంటది. ఇక్కడ కార్నర్ కి కిచెన్ లెక్క ఇప్పుడు పెట్టుకునే వాళ్ళము. ఈ డోర్ అయితే మొత్తం క్లోజ్ అయి ఉంటది ఎప్పటికీ. సో గైస్, ఇప్పుడు మీకు సెకండ్ రూమ్ చూపిస్తా. సో దానికి జెయింట్ రూమ్ అనమాట. సో తలుపు చాలా గట్టిగా ఉన్నాయి. ఫోన్ అంతా చాలా వేడైపోతుంది వీడియో రికార్డ్ చేసిన. సో రూమ్ అయితే ఓపెన్ చేసిన గైస్, చూడండి. మొత్తం లైటింగ్ ఏం లేదు. సో కరెంట్ ఉండదు, ఏముండదు ఇందులో. సో ఈ రూమ్ కూడా సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్ సిమిలర్ గా ఉంటది. సో రూమ్ డిజైన్ అయితే, సో ఇది హర్మారు. సో 3 సెల్ఫ్లు అయితే ఉన్నాయి, చూడండి. రూమ్ అయితే ఇది ఇలా అయితే ఉంటది. పక్క రూమ్ కి జెయింట్ అయితే ఉంటది. సో పక్క రూమ్ కూడా ఉంటది ఇంకా, చూడండి. ఇలా అయితే ఉంటది మొత్తానికి అయితే. కింద టైల్స్ బిల్స్ అంతా బాగానే వేసారు అప్పట్లో. సో గైస్, ఇండియన్ కి అయితే ఈ రూమ్ అయితే ఉంటది. ఇప్పుడు ఇందులో కిరాయి అయితే ఉంటుర్రు. సో ఇది బాత్రూమ్. సో ఈ బాత్రూమ్ కూడా కిరాయి పైసలతోనైతే కట్టించారు అనమాట. సో వాళ్ళు కొన్ని డేస్ కిరాయి ఇవ్వకుండా ఈ బాత్రూమ్ అయితే కట్టిర్రు, చూడండి. సో బాత్రూమ్ అయితే ఇలా ఉంటది. గైస్, మాకైతే జాగా చాలా పెద్దగా ఉంటది. సో చూపిస్తా, చూడండి. ఇక్కడ నుంచి అక్కడ కార్నర్ వరకు అయితే ఉంటది. సో అది మొత్తం అలా సర్కిల్ తోటి మొత్తం అయితే జాగా అయితే ఉంటది. చాలా అంటే చాలా పెద్దగా ఉంటది. సో మీకైతే ముందు ఆ ఇల్లు చూపించిన, ఇప్పుడు ఈ ఇల్లు చూపించిన, ఇప్పుడు మేము ఉండే ఇల్లు మీకైతే చూపిస్తా, చూడండి. సో గైస్, బయటికి వెళ్ళి అయితే ఇలా ఉంటది. సో ఒకసారి లోపల చూపిస్తా, చూడండి. సో ఇప్పుడు కిచెన్ చూపిస్తా మీకైతే, చూడండి. సో ఇదే కిచెన్ అనమాట. ఇక్కడ ముందు టేబుల్ ఉండే, సో టేబుల్ తీసేసి అయితే ఇప్పుడు ఇది కట్టించినాము. సో చూడండి, కిచెన్ అయితే ఇలా అయితే ఉంటది. మొత్తం అయితే కిచెన్ కాడ చూడండి, ఇదంతా బ్లాక్ వంట వండుతారు కదా, మొత్తం ఇదంతా వచ్చేస్తా అనమాట, చూడండి. కిచెన్ అయితే ఇలా ఉంటది. సో పక్కకి ఇవన్నీ సామాన్లు, మసాలా బిసాలా అవన్నీ ఉంటాయి. ఇక్కడ సైడ్ ప్లేట్లు గానీ గిన్నెలు అవన్నీ అయితే ఉంటాయి, చూడండి. సో ఇక్కడైతే పప్పులన్నీ పెట్టుకుంటాం. ఇది హర్మర్ అనమాట. సో ఇందులో మేము కూరగాయలు అయితే పెట్టుకుంటాం. సో చూడండి, సో ఇందులో అయితే కూరగాయలు అయితే పెట్టుకుంటాం మేమైతే. సో మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు. సో మేమైతే ఈ కుండ వాడతాం, కొనుకొచ్చాం మా డాడీ. సో మా మమ్మీ అయితే టైలర్ చేస్తుంది. సో మా మమ్మీకి 2 మిషన్లు ఉన్నాయి, చూపిస్తా, చూడండి. ఇదొక మిషన్, ఇదొక మిషన్. సో ఇది సాదా మిషన్, ఇది పీకో మిషన్. గైస్, ఇది మా చిన్నప్పుడు ఫ్రేమ్స్ అనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ నేను చూడండి అప్పుడు ఎట్లున్నానో, బంటిగా లెక్కున్నా. సో ఇది మా చెల్లి, చూడండి అప్పుడు ఎంత క్యూట్ ఉందో. సో ఇప్పుడు మొత్తం మారిపోయింది. సో ఇది మా ఫ్యామిలీ ఫోటో. సో ఇది మా మమ్మీ డాడీ మ్యారేజ్ అప్పుడు ఫోటో. సో ఈ ఫ్రేమ్ కూడా మా మమ్మీ కొనుకొచ్చింది, మాకు చెప్పకుండా కొనుకొచ్చింది. డిజైన్ కూడా చాలా వెరీ డిజైన్. అసలు ఎట్లా నచ్చిందో ఏమో, నాకైతే అంత నచ్చలేదు. వేరే మొత్తం అన్ని మమ్మీ వేరే కొనుకొస్తుంది మొత్తం. సో ఇది హాల్ రూమ్ లో ఇలా అయితే ఉంటది. సో ఇప్పుడు ఇంకొక రూమ్ లో వెళ్దాం, చూపిస్తా, చూడండి. సో గైస్, మీకైతే ఇప్పుడు ఇంకొక రూమ్ చూపిస్తా. సో ఇందులో కోళ్ళు అయితే అమ్ముతాం మేమైతే. సో ఇందులో అన్ని సామాన్లు కూడా ఉంటాయి, మీకు చూపిస్తా, చూడండి. సో ఇక్కడ సైడ్ నా షూస్ గానీ అక్కడే పెట్టుకుంటా. ఇక్కడ నా వర్కౌట్ డంబుల్స్ ఉంటాయి. సో ఇక్కడ అవన్నీ కామన్. ఇక మీ అందరికి తెలిసిందే, ఒక అగ్రికల్చర్ చేసే వాళ్ళకి ఇంట్లో ఏమేమి ఉంటాయో. సో జస్ట్ కోళ్ళు కమ్మే రూమ్ అనమాట. సో కోళ్ళు అయితే కమ్మేసినాం, చూడండి. ఒకటి పుంజు ఉంటది, ఒకటి పెట్ట, కొన్ని పిల్లలు అయితే ఉంటది. సో ఇది ఈ రూమ్ లో అయితే ఇవైతే ఉంటాయి. సో ఇంతకు మించి ఏముండదు ఈ రూమ్ లో అయితే, మొత్తం ఇవే ఉంటాయి.
సో గైస్ ఇది రెండో రూమ్ అన్నమాట. సో ఈ రూమ్ కూడా సేమ్ డిజైన్ గైస్, మీకు లైన్ గా ఒక ఇల్లు చూపించాను, సేమ్ డిజైన్ ఉంటది. సో అప్పుడు అక్కడ హర్మార్ ఉండే, సో ఇప్పుడు కూడా అన్నీ హర్మార్ ఉంది. సో సేమ్ డిజైన్, రెండు ఇల్లు కట్టారు. సో అక్కడ బట్టలు పెట్టుకుంటాను నేను. సో చూడండి, ఇక్కడైతే మాది పూజా మందిరం అన్నమాట. సో ఇందులో మా మమ్మీ పూజ చేస్తుంది. అప్పట్లో కట్టిరు అనమాట. సో మేమైతే కట్టియాము అట్లా, అప్పటి కాలంలో అట్లా కట్టేసారు అనమాట. కానీ ఇవి ఇల్లు అయితే చాలా గట్టిగా ఉంటది గైస్. అప్పటి కాలంలో కట్టారు కానీ కొంచెం డిజైన్ పరంగా కానీ అంత బ్రాండ్ గట్టిగా ఉంటది. సో ఇది మా డాడీ టీవీ 45 ఇంచెస్ ఉంటే నాకు తెలియదు, కొంచెం పెద్ద ఉంటారు, చాలా పెద్ద ఉంటుంది టీవీ అయితే. సో సీరియల్ చూస్తుర్రు. సో ఇది మంచం. సో ఇదే మంచం మీద నేను డైలీ పడుకుంటా గైస్. మా డ్రెస్సింగ్ టేబుల్ చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంటది. సో ఇది కొత్త టెక్నాలజీ అనుకోవాలా. సో అప్పటి కాలంలోనే ఈ టెక్నాలజీ ఉండే, చూడండి ఒకసారి. అసలు బేసిక్ గా డ్రెస్సింగ్ టేబుల్ అంటే ఒక చెక్కతోని ఇట్లా ఒక కార్నర్ కి అయితే పెడతారు, బట్ ఇదైతే డైరెక్ట్ గోడకి అయితే పెట్టేసారు, చూడండి. సో ఇప్పుడు మా చెల్లి రూమ్ అయితే మీకే చూపిస్తా. సో ఆ రూమ్ లో ఎవరు పోరు, మా చెల్లి తప్ప. సో నేను మా డాడీ ఇదే రూమ్ లో ఉంటాం. మా చెల్లికి చాలా అంటే చాలా ఇష్టం, మీకైతే చూపిస్తా చూడండి. ఇప్పుడు కూడా నాకు లోపలికి పోవాలనిపిస్తలేదు, ఎందుకంటే భయం అవుతుంది గైస్. రూమ్ చాలా సీక్రెట్స్ ఉంటాయి, వెళ్తున్నా కానీ భయం అవుతుంది గైస్. పోవాలనిపిస్తలేదు, పోతుంది కదా చూడండి. ఓకే, రూమ్ అయితే వచ్చేసినాం. సో ఇది మా చెల్లి రూమ్ అన్నమాట. సో బట్టలు చూడండి గైస్, కొంచెం గలీజ్గా ఉంటది, ఏమనుకోకండి. సో నేనైతే ఉన్నట్టు చూపిస్తున్నా. సో మనమైతే సిగ్గుపడేది లేదు. సో మాకు ఏది ఉన్నదో మీకైతే అది చూపించిన. సో మీకు నచ్చకపోయినా నాకు అనవసరం. సో హోమ్ టూర్ అంటే ఏంది, మనకి ఉన్నది చూపించడం అంతే. సో మనకు ఉన్నది అయితే నేను చూపించిన. సో ఇది మా చెల్లి రూము, ఇది మా చిన్నప్పుడు ఫ్రేమ్ అనమాట. చూడండి, అప్పట్లో నేను అట్లా ఉండేవాడిని. చూడండి, ఇది మా చెల్లి. సో మా చెల్లి ఈ బెడ్ మీద అయితే పడుకుంటది. సో ఇంకా సదరేలే గాస్, డైలీ మా చెల్లి ఇదంతా మడత పెట్టి మంచిగా నీట్ గా పెడుతుండే, బట్ ఈ రోజు కొంచెం జ్వరం వచ్చింది. సో అందుకోసం ఏం చేయలేదు. సో బట్టలు చాలా ఉన్నాయి, చిన్నప్పటి బట్టలు కూడా ఇప్పటికి ఉన్నాయి. సో మేము పడేయమన్నమాట, బట్టలు పడేయం. ఎందుకంటే ఇక పడేయము, పక్కన ఇలా ఆగు బొరినప్పుడు అయితే బట్టలు అయితే పడేస్తాం అన్నమాట. సో ఇది మా చెల్లి రూమ్ అయితే. సో మీకు నచ్చింది కామెంట్ చేయండి. సో అలానే మీ అందరికీ ఒక విషయం చెప్పాలి, ఇంకొక 3 weeks లో మీ అందరికీ ఒక గుడ్ న్యూస్, మాకు కూడా ఒక గుడ్ న్యూస్. అసలు ఈ వీడియో ఎందుకు పెట్టానంటే, సో మేము ఒక కొత్త ఇంట్లోకి అయితే వెళ్ళబోతున్నాం. సో ఇది ఒక గుర్తింపు లాగా, మీకు ఒక హోమ్ టూర్ లాగా సో ఈ వీడియో పెట్టడం జరిగింది. సో మేము ఒక ఇంట్లోకి వెళ్ళిపోతున్నాం. సో ఇల్లు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఇంకా మోడిఫికేషన్ చేపిస్తాం. సో మీకైతే చూపిస్తా చూడండి. సో ప్రతి ఒక్కరు ఈ వీడియోకి అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఉంటాయి, ఇక బాయ్ అందరికి.